ఏంట్రా టేబుల్ అంతా ఖాళీగా ఉంది, స్పెషల్స్ ఏం చేయలేదా? సొక్కాల మధ్యలోకి సీరలు వస్తే స్పెషల్ గాని ఎక్స్ట్రాగా గోచులు వస్తే స్పెషల్ ఏంటండి? మనం ఏది తింటే తను అదే తింటాడు. పదండి. అబ్బా ఢిల్లీ, ఆయనకి సెంటిమెంట్స్ ఎక్కువ. రాహుకాలం అని అక్కడే నిలబడ్డాడు. బాబు రాహుకాలం అయిపోయింది, ఇక రావచ్చు బాబు. మొహన్ నిండా జుట్టే ఉంది. ఇది బెంగళూరు ఫ్యాషన్ అయ్యారు. నీ బొంద, అబ్బాయి అటువైపు తిరుగున్నాడు రా. ఓహో బాబు మోహన్, ఇంట్లోకి రామ్మా. బాబు గారు, విమానంలో బాత్రూమ్లు ఉండవా అండి? గణేష లంబోదర క్షమించయ్యా, కాపాడయ్యా. నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నాను బాబు, నువ్వెలాగున్నావు? బాగున్నాను అంకుల్. నాన్నగారు అంతా బాగున్నారా? ఫైన్ అంకుల్. ఇల్లంతా వాస్తు ప్రకారం బాగానే కట్టించారు అంకుల్. అన్నీ బాగున్నాయి, మరి నట్టింట్లో ఈ బరువు ఏంటి అంకుల్? వీడు ఢిల్లీ అని మన ఇంట్లో అన్ని పనులు చూసుకుంటుంటాడు. మన ఇంట్లో మనిషి అనుకో. ఓ, అయితే ఇది ఒక చోటుండే బరువు కాదన్నమాట. అయితే పర్లేదు అంకుల్. నా బరువు సంగతి సరే గాని మీ పైత్యం గురించి చెప్పండి. అయినా ఈ వయసులో ఈ చాదస్తం ఏంటండి? ఢిల్లీ ఏం మాటలు రాయి? నువ్వేమనుకోకు బాబు, వీడికి కాస్త చొరవ ఎక్కువ. పర్లేదులేండి అంకుల్. చూడు న్యూమరాలజీ ఢిల్లీ. ఢిల్లీ అని పూర్తిగా పిలిస్తే నీకు నాకు ఫ్రెండ్షిప్ కుదరదు. డి అని పిలిస్తే నువ్వు నేను బాగా సింకులో ఉంటావన్నమాట. ఇది కూడా ఉందా అండి? మరి చూడు డి, మనల్ని నడిపించేవేంటో తెలుసా? చెప్పులు. పిచ్చిడి. మనల్ని నడిపించేవి గ్రహాలు. ఓహో. అందుకే అన్ని టైం ప్రకారం జరిగేలా చూసుకోవాలి. వాటి టైం మిస్ చేసామనుకో మన టైం బ్యాడ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు బ్యాడ్ టైం అన్నమాట. నువ్వు ఊరుకోరా. మంచిదండి, పదండి, గది చూపిస్తాను. ఒక్క నిమిషం. రాహు కేతువు ఈశాన్య నైరుతి. ఇది ఈశాన్యం ఇక్కడుందన్నమాట. నేను అక్కడే ఉంటాను. అది బాలు అనే రూమ్. ఓ గోవిందా, అయితే ఇంకా మంచిది. ఇద్దరం ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తాం. పదడి. రండి రండి. ఏంటమ్మా, మళ్ళీ కొత్త ప్రాజెక్టా? పేపర్ల మీద తెగబరికేస్తున్నావు. అవునే, యాక్చువల్లీ మా బాలుగాడు నా మీద పంతంతో ఆ నిషాని కాన్సెప్ట్ రెడీ చేయమన్నాడు. కానీ లాస్ట్ మినిట్ లో మా బాస్ బాలుకి క్లాస్ పీకి వర్క్ నాకే అప్పచెప్పాడు. మీ టామ్ అండ్ జెర్రీ వారు ఎప్పుడు ఉండేదే కదా. ఇంతకీ నీ రోమియో కాల్ చేశాడా లేదా? ఆ విషయం చెప్పు. హలో, ఎవరు? హలో, దిస్ ఈజ్ మోహన్, సుబ్రహ్మణ్యం గారి అబ్బాయిని. పెళ్ళి కొడుకు. ఓ, అయితే స్పీకర్ ఆన్ చేయి. హలో మోహన్ గారు, హవ్ యూ?
ఫైన్ అండి. హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్ అండి. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారండి? ఇవాళే వచ్చానండి. రాగానే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. అది మీనరాశుల ప్రకారం మూన్ లైట్ లో మాట్లాడుకుంటేనే మనకి సింక్ అవుతుందని ఇప్పుడు చేశాను. ఓకే, మీరు మూన్ సైన్స్ నమ్ముతారన్నమాట. అఫ్ కోర్స్. మరి మీరు? మరి పర్టికులర్ గా ఏం కాదండి, లిటిల్ బిట్ అంతే. సో 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 ఎప్పుడు కలుద్దాం? నేనే అడుగుదాం అనుకున్నానండి, అంతలో మీరే అడిగేశారు. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. థ్యాంక్ యూ. అది నేను ఒక సెమినార్ అటెండ్ అవడానికి వచ్చానండి. అది ఎల్లుండి కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఫ్రీనే. టు బి ఫ్రాంక్, నేను ఒక ఇంపార్టెంట్ యాడ్ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నాను. అందుకే వీక్ డేస్ లో కాకుండా సండే కలుద్దామా? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఆదివారం దశమి. హలో మోహన్ గారు. హలో శైలజ గారు. డన్ అండి. ఆదివారం మధ్యాహ్నం లంచ్ కలుద్దాం. ఓకే, అలాగేనండి. బాయ్. ఓకే బాయ్. ఏంటి నీ అల్లరి? గురుడు మంచి రొమాంటిక్ పర్సన్ అనుకుంటానే. మూన్ లైట్, మూన్ సైన్స్ అంటున్నాడు. ఇక నీ లైఫ్ అంతా మూన్ లైట్ ఏమోనే. చాలే ఆపవే, అంత లేదు. బట్ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్. అరే అరే శైలు, సిగ్గుపడుతున్నావా? ఊరుకోవే. అబ్బా ఊరుకోవే. హే డి, ఎప్పుడొచ్చా? నేనొచ్చి చాలాసేపు అయింది కానీ ఏంటి అంతలా మెలికలు తిరిగిపోతున్నారు? మీ సిగ్గు సింగారం గాను. సిగ్గు సింగారంగాను. తప్పుకోడి, ఏడైంది. 7 గంటలకి కొత్త గ్రామం ఏదైనా వస్తుందేమో. అయ్యో అయ్యో. అక్కడే నిలబడ్డావేంటనయ్యా? రా వచ్చి కూర్చో. ఏంట్రా ఇదంతా? సీరియల్ అన్నయ్యా. సిగ్గు సింగారంతో స్టార్ట్ అయింది, ఇప్పుడు బొగ్గు బంగారం వస్తుంది. కాసేపు ఉండు, ఎపిసోడ్ ఎండింగ్ లో ఉంది, చూడు. హలో గోవింద్. మోహన్, ప్లీజ్ కాల్ మీ బాలు. బాలు బాలు నో, నేను నిన్ను గోవింద్ అనే పిలుస్తాను. మరీ అంత ప్రాబ్లం అయితే చెప్పు, సింపుల్ గా లూ అంటాను. లూవా? అదేంటి? న్యూమరాలజీ బాబు. అన్నయ్య, యుఎస్ లో లూ అంటే బాత్రూమ్, దానికన్నా గోవిందే బెటరు. నాకు తెలుసులే. 2 రోజులు ఓపిక పట్టరా, చాలు. చెప్పులు ఏం డిసైడ్ అయ్యో? నాట్ లూ, గోవిందే బెటరు. వీలైతే బాలు అని పిలవడానికి కూడా ట్రై చేయి. దాట్స్ నైస్. నువ్వు ఫ్రెష్ అప్ అయ్యరా, తింటూ మాట్లాడుకుందాం. నువ్వు పద, బొగ్గు బంగారం సీరియల్లో ముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తాను. పద. అలా బొగ్గు లాంటి అబ్బాయిని బంగారం లాంటి అమ్మాయి ఎలా లవ్ చేసిందా అనేదే బొగ్గు బంగారం స్టోరీ. రైట్ డిలే, చూసి వడ్డించు, లేకపోతే నీ సంగతి మన్ను మసానమే. కూల్ గోవింద్, కూల్. అవును బాబు,
నువ్వే పని మీద వచ్చావు చెప్పనే లేదు? మా కంపెనీ తరపున సెమినార్ అటెండ్ చేయడానికి వచ్చాను అంకుల్. మ్మ్. అంతకంటే ముఖ్యంగా పెళ్లి చూపులకు వచ్చాను అంకుల్. ఓ మంచిది బాబు. ఎవరా అమ్మాయి? ఏం చేస్తుంటుంది? 1 minute అంకుల్. నువ్వు చెప్పు వరుణ్. అమ్మాయి ఎలా ఉంది అంకుల్? ఆందోళనగా ఉంది బాబు. ఆ? అదే అందాల బొమ్మ అంటున్నాను బాబు. డి ఇప్పుడు నీ టర్న్. మైండ్ బ్లోయింగ్ కదా డి. చచ్చన్ రోయ్. ప్రస్తుతానికి నన్నేం అడగండి బాబు, తేరుకోవడానికి టైం పడుతుంది. ఐ నో మతిపోతుంది. బాలు ఇప్పుడు నీ టర్న్. నానా తాగు నానా, మంచినీళ్ళు తాగు. అందుకేనండి తినప్పుడు మాటకూడదని చెప్పేది. చెప్తే మీరు వెనుకోరు. బాలు నువ్వు చెప్పు. అరే అయ్యో. నానా నేను పెళ్లి చేసుకుంటా. చూసారా ఎక్కిళ్ళు ఎలా ఆగిపోయాయో. దట్ ఈస్ బాలు. మీరిచ్చిన స్టేట్మెంట్ కి ఎక్కలేం కర్మ. ఆయనే పోయిండేవారు. ఏదో కొద్ది గట్టిగా ఉండే కాబట్టి తట్టుకొని ఉన్నారు. అదేంటి ఎలా అన్నావు? ఇందులో షాక్ అయ్యేదే ఉంది. బికాజ్ ఐ డోంట్ బిలీవ్ లవ్ అండ్ మ్యారేజెస్. స్ట్రేంజ్. అది కామన్ గోవింద్. రైట్ పర్సన్ ఎదురయ్యేంత వరకు అందరికీ అలానే ఉంటుంది. బట్ వన్స్ ఆ పర్సన్ మన లైఫ్లోకి వచ్చాక అన్నీ మారిపోతాయి. నేను మాత్రం తనని చూడగానే ఫిక్స్ అయిపోయాను. మంచిది, ఎవడ పెచ్చాడికి ఆనందం. గోవింద్ ఏం మారలేదు అంకుల్. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. రే గ్రహాలన్నీ కలిసి ఒకేసారి అటాక్ చేసినట్టుగా ఉందిరా. నాకొక డౌట్ నాన్నా. హ్మ్? మోహన్ అన్నయ్య శైలజ్ గారిని చూడ్డానికి వచ్చాడని అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుంది? వాడు ముందుగానే మోహన్ని పెళ్లి చేసుకోకుండా మనసు మారుస్తా అన్నాడు. పైగా ఆ అమ్మాయి శైలజ అని తెలిస్తే అస్సలు మోహన్ కలవనీయకుండా చేస్తాడు. రే అప్పుడు సుబ్రహ్మణ్యం దగ్గర నాకు చాలా మాట వస్తుందిరా. అయితే ఇప్పుడు ఏం చేద్దామయ్య గారు? ఎప్పుడో ఒకప్పుడు తెలియాల్సిందేగా. నా ఇదే నా ప్రతిజ్ఞ. మోహన్ ఈ ఇంటిలో ఉన్నంత వరకు బాలుకి మోహన్కి మధ్య శైలు విషయం బయటపడకుండా కంటికి రెప్పలా, కాలికి చెప్పులా, ఇంటి ముందు కుక్కలా, మొబైల్కి పాస్వర్డ్లా కాపలా కాస్తానని ప్రతిజ్ఞ చేయండి. డన్ నాన్నా. డబుల్ డన్ అయ్య గారు. ఛ! ఆ మంగమ్మ నిన్న బాలు ఇంటికి వెళ్ళి మ్యాటర్ లీక్ చేస్తానంది. ఏమైందో ఏంటో తెలుసుకుందామంటే ఎన్నిసార్లు చేసినా ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఎస్, ల్యాండ్లైన్కి చేస్తాను. మంగా
ఫోన్ చూడవే. నేను రోజు చూస్తాలే కానీ మీరే తీసి మాట్లాడండి. దీనికి పని చెప్పడం బదులు నేను చేసుకోవటం బెటర్. కమోన్. హలో మేడం, నేను నిషాని. అమ్మ నిషా, మొబైల్లో డిస్కనెక్ట్ చేస్తే ల్యాండ్లైన్లో కనెక్ట్ అవుతావా? ఉండు, నీ పని చెప్తాను. హలో, హా చెప్పు. ఏమైంది మేడం? నిన్న బాలు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మ్యాటర్ మొత్తం చెప్పేశారా? వాళ్ళ నాన్న ఏమన్నారు? ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది అన్నారు. అందుకే నా పని నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో. అదేంటి మేడం అలా నీరు గారిపోయారు? మీలో ఎంత ఫైర్ ఉండేది. నేను ఫైర్ అయితే మీ బాస్ ఫైర్ ఇంజన్. ఆయనకి మన విషయం తెలిస్తే నన్ను ఆర్పేసి నిన్ను తగలెట్టేస్తారు. దీన్ని కుదిలి. ఎవరు బాసా? ఊరుకోండి మేడం, ఉదయాన్నే ఏంటి జోకులు? మీ దగ్గర అంత సీన్ లేదని ఆఫీస్లో అందరికీ తెలుసు. ఇంటికి నుంచి రాకూడదు, తెగుతుంది. ఏమోనమ్మా, నా భయం నాది. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. బాయ్. హలో మేడం. లాభం లేదు. ఇది చిన్న చితక ప్లాన్లతో కట్టే కనెక్షన్ కాదు. వేస్తా, పెద్ద ప్లానే వేస్తా. ఏమైంది ఇవిడికి? డిస్గస్టింగ్. ఎవరండి ఫోన్లో? ఎవరో రియల్ ఎస్టేట్ అమ్మాయి జూబ్లీ హిల్స్ లో గజం స్థలం ఉందంట, కొంటారా అని అడిగింది. ఆల్రెడీ మా ఇంట్లో గజం ఉంది, వద్దని చెప్పా. ఓ గజమా? నిషా నెంబర్లా ఉంది. మరి ఈయన ఎందుకు అబద్ధం చెప్పారు? కుంపదీసి ఓపెన్ చేయగానే ఒక హీరోయిన్ హిమాలయ మంచు పర్వతాలలో చీర కట్టుకొని మంచుతో ఆడుకుంటూ ఉంటుంది. ఇంత చలిలో కూడా నా వెచ్చదనానికి కారణం ప్రకృతి సిల్క్ సారీస్. హిమాలయ పర్వతాల చీరలో వెచ్చదనమేంటి నా బొంద, అదే మంచు కొండల్లో. ఇప్పుడు రాజస్థాన్ థార్ ఎడారిలో ఓపెన్ చేస్తే అదే హీరోయిన్ సారీలో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కోక్ తాగుతూ ఉంటుంది. నేను ఎడారిలో కూడా కూల్గా ఉండటానికి కారణం ప్రకృతి కాటన్ సారీస్. అబ్బో, రాజస్థాన్. దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్ సార్. రేయ్, రాజస్థాన్ కంట వెళ్ళు. పర్వాలేదు కార్తీక్ గారు, ప్రకృతి వారి పంచలు కూడా ఉంటాయి కదా. దీన్ని కాన్సెప్ట్ రాసుకురమ్మంటే టూరిస్ట్ ప్లేసులు రాసుకొచ్చింది. ఛా, అనవసరంగా ఈ రాక్షసి ముందు నా పరువు పోయింది. వండర్ఫుల్ నిషా, కాన్సెప్ట్ చాలా బాగుంది. కాకపోతే బాగా కాస్ట్లీ అనుకుంటా. బాలు, మాట్లాడవేంటి? నీ ఒపీనియన్ చెప్పు. అవును సార్, బడ్జెట్ బాగా ఎక్కువ అవుతుంది. అదన్నమాట. నువ్వు చెప్పిన కాన్సెప్ట్ ని షూట్ చేయాలంటే అంబానీ లాంటి బిగ్ షాట్ ఒక్కడే కరెక్ట్. గ్రాఫిక్స్ లో మేనేజ్ చేద్దాం సార్. ఏంటి గ్రాఫిక్స్? చేయొచ్చు నిషా గారు, కాకపోతే ప్రకృతి సారీస్ అంటేని
అలాంటి శారీస్ పంపించమని అడగాలన్నమాట. యూ కెన్ సిట్ నిషా. థ్యాంక్ యూ సార్. ఎనీబడి హ్యావ్ బెటర్ ఐడియాస్? సార్ నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నాను. యా ప్రొసీడ్. ఈ ముక్క నేను అడిగినప్పుడు చేస్తా అని చెప్పి చావచ్చు కదా. ఈగో. చెప్పడానికి వినే ఓపిక నీకుంటే కదరా ఒట్టి ఆరాటం. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒకరు మోడర్న్, ఒకరు ట్రెడిషనల్. అప్పుడు పేరెంట్స్ వచ్చి జాయిన్ అయ్యి సంప్రదాయానికి సౌందర్యానికి ఆకృతి ప్రకృతి సారీస్, అతివలకు ఆప్యాయమైన కౌగిలి. థ్యాంక్ యూ సార్. ఈ టాలెంట్కి ఏం తక్కువ లేదు. దిస్ ఈస్ ఫైనల్. బాలు, ఈ కాన్సెప్ట్ కి షూట్ ప్లాన్ చేసుకో. అలాగే, షూర్ సార్. కార్తిక్ సార్, యాడ్ షూట్ కి ఏ టైప్ శారీస్ కావాలో నువ్వు శైలు డిసైడ్ చేసుకొని ప్రకృతి కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు శారీస్ సెండ్ చేస్తారు. ఐ విల్ డూ దట్ సార్. కీప్ ఇట్ శైలు. థ్యాంక్ యూ సార్. అంటే మధ్యలో నేను బక్రానా? నన్ను కాన్సెప్ట్ చేయమన్నప్పుడు మళ్ళీ తనను ఎందుకు చేయమనాలి? అది టీం లీడర్గా ఆయన ఇష్టం. ఆయన ఎవరైనా, ఐ మీన్ బాలు సార్ ఇష్టం. ఓ, ఇంక కాన్సెప్ట్ విషయం అంటారా? అది బాలు గారి డెసిషన్, నాకు అసలు సంబంధం లేదు. ఓ, మీకు బాలు గారికి ఏ సంబంధం లేదా?